భూమిని గీత విద్యుత్ సంస్థలకు ఎలా బదిలీ చేస్తారంటూ వైసీపీ పార్టీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంది. జీవీఎంసీ సాధారణ సమావేశంలో చట్టబద్ధత లేకుండా గీత యూనివర్సిటీకి భూ కేటాయింపులకు తీర్మానం చేయడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. ఈ మేరకు విశాఖపట్నం జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్కు వినతి పత్రాన్ని అందజేశారు. సీఎం చంద్రబాబు కుటుంబ సభ్యులకు ప్రభుత్వ భూములను అడ్డగోలుగా దోచిపెడుతున్నారని జిల్లా వైసీపీ అధ్యక్షుడు కేకే రాజులు ఆరోపించారు. గీత యూనివర్సిటీకి 5,000 కోట్ల విలువైన భూములను ఎలా కట్టబెడతారంటూ మండిపడ్డారు. ప్రజలు, ప్రజా సంఘాలు, మేధావులతోటి కలిసి ప్రభుత్వంపైన ఒత్తిడి తీసుకొస్తామని శాసనమండలి సభ్యుడు రవిబాబు స్పష్టం చేశారు. విశాఖపట్నంలో ఉన్న ప్రజల ఆస్తిని, ప్రభుత్వ ఆస్తుల్ని, రియల్ ఎస్టేట్ సంస్థలకి, బోగస్ కంపెనీలకి, ప్రైవేటు వ్యక్తులకి దారదత్తం చేస్తూ 90 పైసలకి, రూపాయికి, 2 రూపాయలకి ఏ విధంగా ఈ కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది అనేది అందరికీ కూడా తెలిసింది. దీనిపైన ఆందోళన సమయంలో చంద్రబాబు నాయుడు గారి ప్రజల ఆందోళనని నా చేతుల అధికారం ఉంది, నా ఇష్టం అని ఇది ప్రజాస్వామ్యాన్ని మర్చి ఇది ఒక రాచరిక వ్యవస్థలా ఆయన భావించి బంధు ప్రీతితో ఈరోజు రాచరికంలో ఏ విధంగా అయితే ఇనాములు ఇస్తామో అదేవిధంగా ఆయన బంధువు, ఆయన కుమారుడు, కోడలుడు, బామ్మర్ది అల్లుడైనటువంటి గీతం విద్యా సంస్థల అధిపతి విశాఖపట్నం పార్లమెంట్ సభ్యులు భరత్ గారికి ఇనాము కింద 54 ఎకరాల 79 సెంట్లు భూమిని ఇస్తూ ఆ భూమి బదలాయింపు చేస్తూ దాన్ని మొన్న 30వ తారీఖున జరిగిన జీవీఎంసీ కౌన్సిల్ సమావేశంలో ఎజెండాలో 15 అంశం కింద దాన్ని పెట్టడం జరిగింది. దానికి సంబంధించి విశాఖపట్నం నగరంలో ఉన్న ప్రజలు కానీ, మేధావులు కానీ, విద్యావేత్తలు కానీ, ప్రజా సంఘాలు కానీ ఇది అన్యాయం, ఇది అక్రమం, ఇది భూదోపిడీ కింద లెక్క.